ఈ మాటని పబ్లిక్ లో మాట్లాడుకోవాలన్నా కానీ తప్పు మాట మాట్లాడాం అన్నంతగా ఒక మాటని మార్చగలిగిన స్థాయి శక్తి సోషల్ మీడియాకు ఉంది. శక్తి అంటే ఎనర్జీ. వెల్కమ్ టు డీకోడింగ్ ఏకేఎస్. మణిమంత్ర కుటుంబ సభ్యులందరికీ కొత్త ఎపిసోడ్ ఎక్సైటింగ్ ఉండిపోతుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ టాపిక్ మనకి సంబంధం లేనిదైనప్పటికీ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ ఎక్కడున్నా మనం అక్కడ ఉండాలి. మణిమంత్ర సబ్జెక్ట్లో డబ్బు గురించి మాత్రమే ఆలోచించాలి. పంచభూతాలకి ఎనర్జీ ఉంది. గాలి, నీరు, నిప్పు. ఫర్ ఎగ్జాంపుల్, నీటి ప్రవాహానికి డ్యాములు కట్టి మనం విద్యుత్ శక్తిగా మార్చుకుని ఛానలైజ్ చేసుకుని పంట పొలాలకు నీళ్ళు వచ్చేలాగా చేసుకుని ఎనర్జీని వాడుకుంటున్నాం. అలాగే గాలి ద్వారా కూడా ఎనర్జీని మనం ఛానలైజ్ చేసుకోగలిగాం. నిప్పుని మనం అదుపులో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునేలా తయారు చేసుకుని ఆ శక్తిని కూడా మనం సద్వినియోగపరుచుకుంటున్నాం. మనిషి తన జ్ఞానంతో ఎన్నో రకాల శక్తులను తయారు చేశాడు. అటామిక్ ఎనర్జీ దగ్గర మొదలు పెడితే సూక్ష్మమైన విషయాలను కూడా తన సొంత జ్ఞానంతో, నాలెడ్జ్తో ఎన్నో రకాల పవర్ఫుల్ రిసోర్సెస్ మనిషి తయారు చేశారు. దానిలో భాగమే సోషల్ మీడియా. ఒక మాటకి అర్థం కూడా పూర్తిగా మార్చగలిగిన స్థాయి, శక్తి సోషల్ మీడియాకి ఉందంటే దాన్ని ఛానలైజ్ చేసుకుని ఎవరెవరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, మన చుట్టూ జరుగుతున్న పరిణామాలని మనం మన సబ్జెక్ట్తో అనుసంధానం చేసుకోవాలి. గత కొంతకాలంగా నా అన్వేష్, శివాజీ, అనసూయ గారి టాపిక్తో పాటు చాలామంది టాపిక్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా హడావుడి చేశారు. వాస్తవానికి మణిమంత్ర కుటుంబ సభ్యులకి ఈ సబ్జెక్ట్కి ఏం సంబంధం అని మీరు అనుకోవచ్చు. ఒకసారి అన్వేష్ గారిది చిన్న వీడియో చూడండి. ఈ గొడవల కారణంగా నాకు 8 రోజుల్లో 8 లక్షల రూపాయలు వచ్చాయి. 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కుంటున్నాను మలేషియాలోని. ఇన్ని లక్షల మంది ఫాలోవర్స్ తగ్గుతున్నప్పటికీ జరిగిన ఇష్యూని క్యాష్ చేసుకోగలిగిన ఏకైక వ్యక్తి నా అన్వేష్. నా అన్వేష్ గురించి మాట్లాడాలంటే గురుగారి ఫేవరెట్ పర్సన్ నా అన్వేష్. ఎందుకంటే వీలైనంత సంపాదించండి, వీలైనంత ఖర్చు పెట్టండి, వీలైనంత ఎంజాయ్ చేయండి అనడానికి మనకి కనిపించే తెలుగులో ఏకైక వ్యక్తి నా అన్వేష్ తప్ప ఎవరు లేరు. అందుకే గురుగారికి ఆ వ్యక్తి అంటే చాలా ఇష్టం. మీరు మీ జీవితంలో ఒక్కరోజన్నా అన్వేష్లా గడపగలిగారా? ఒకసారి ఆలోచించండి. కానీ అత్యుత్సాహంతో మాట్లాడిన, లేదంటే పొరపాటున మాట్లాడిన కొన్ని మాటల వల్ల అతని పైన కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. కానీ వాస్తవానికి నా అన్వేష్ గారు చాలామంది యువతని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి. లైఫ్ అంటే ఇది కాదు, మీరు చదువుకోండి, బాగా డబ్బు సంపాదించండి, బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పిన వ్యక్తి నా అన్వేష్. ఇప్పటి వరకు మాట్లాడిన దానిలో డబ్బు గురించి మాట్లాడుతున్నాం అన్న విషయాన్ని, మణిమంత్ర సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్న విషయాన్ని మీరు గమనించుంటే కనుక డబ్బు, సంపద, ఐశ్వర్యం అని కామెంట్ చేయండి. 5th డైమెన్షన్ నుంచి గురువుగారి ఆశీర్వాదం మీకు ఉంటుంది. ఇక టాపిక్లోకి వస్తే, శివాజీ గారు ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడిన మాట పూర్తి టాపిక్కి కారణమైంది. దాని తర్వాత చాలా పెద్దలు మాట్లాడారు, చాలా ఆడవాళ్ళు మాట్లాడారు, చాలా గొడవలు అయినాయి, ప్రెస్లో రచ్చరచ్చ అయింది. దీన్ని ఎంతమంది ఫాలో అయ్యారు? మీ అందరూ కనుక ఈ విషయంలో ఫాలో అయి ఉంటే కనుక ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ కళ్ళు తెలుసుకుంటాయి. సమాజంలో జరుగుతున్న విషయాలు ఏది కూడా ఊరికనే జరగవు, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. శివాజీ గారు చేసిన కామెంటు వాస్తవానికి ఆయన నటించిన సినిమాలో ప్రమోషన్లో భాగంగా ఆయన ఈ మాట మాట్లాడడం జరిగింది. వారికి తెలుసు ఏది వైరల్ అవుతుంది, ఏది వైరల్ అవ్వదు. 10 సంవత్సరాలు కనుమరుగైపోయిన ఒక నటుడు తన ఉనికిని ప్రదర్శించుకోవడానికి ఈ మధ్యనే కొంచెం క్లిక్ అయి 2-3 సినిమాలు చేసిన తర్వాత డబ్బుని ఎవరు వదులుకోరు కాబట్టి మరిన్ని అవకాశాల కోసం చేసే ఒక ప్రకటన మీ అందరినీ కదిల్చింది. మరొకరు మాట్లాడడం వల్ల ఈ టాపిక్ వైరల్ అయి చిన్న నుంచి పెద్ద వరకు దీన్ని అదే పనిగా వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వీడియోలు వైరల్ అవడం ద్వారా ఎవరికి లాభం కలిగింది? ఒకసారి ఆలోచించండి.
ఎవరికీ లాభం కలగలేదని మీరు అనుకోవద్దు. ఇదంతా కూడా ఒక పెద్ద నెట్వర్క్. సోషల్ మీడియా అనే ఎనర్జీని ఛానలైజ్ చేసుకుని వారు లక్షల కోట్లు సంపాదిస్తూ ఉంటారు. దీనిలో ప్రధాన వినియోగదారుడిగా ఎవరున్నారంటే సామాన్య మానవుడు. సొసైటీలో జరిగే ఏ విషయాన్నైనా కానీ 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ఇంతవరకు చూసిన వీడియో మీకు ఎలా అనిపించింది తెలియదు, కానీ ఇప్పుడైనా కానీ ఒకవేళ వాల్యుబుల్ టాపిక్ మాట్లాడుతున్నా అనిపిస్తే కనుక డబ్బు, సంపద, ఐశ్వర్యం అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకు కామెంట్ చేయమంటున్నానో, మీ మానసిక పరిస్థితి ఎలా ఉందో అనలైజ్ చేయడం కోసం నేను కామెంట్ చేయమంటున్నాను. వీడియో చివరిలో కామెంట్ చేసిన వారికి ఒక అద్భుతమైన విషయం తెలుస్తుంది. సమాజాన్ని 3 విభాగాలుగా చేయవచ్చు. 1 కన్జ్యూమర్స్, 2 క్రియేటర్స్, 3 కంట్రోలర్స్. ఈ మాట మీకు తెలుసుంటే కనుక చాలా సంతోషం. ఎందుకంటే మీరు ఏ ప్లేస్లో ఉండాలి అనుకుంటున్నారో అది మీరే నిర్ణయించుకోవాలి. 1 సమాజంలో 85% మంది కన్జ్యూమర్స్గా మాత్రమే ఉంటారు. కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు. మార్కెట్లోకి వచ్చిన ఒక ప్రొడక్ట్ని ఉపయోగించడానికి మాత్రమే వీరుంటారు. దీనికి 85% మంది ఉన్నారు. అంటే మార్కెట్లో ఒక ప్రొడక్ట్ రాగానే దాన్ని వాడడం కోసం మాత్రమే వీరుంటారు. సో దీని తర్వాత 2వ కేటగిరీ క్రియేటర్స్. వీరు 10% ఉంటారు. ఈ 10% మంది మార్కెట్లోకి వచ్చిన ప్రొడక్ట్ని 85% మందికి ఎలా పంపించాలో చెప్పడం కోసం మాత్రమే ఉంటారు. ఈ కన్జ్యూమర్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకోవడం కోసం క్రియేటర్స్గా మారుతారు. ఇక 5% మన సమాజంలో ఎవరికి కనపడరు. 85% కన్జ్యూమర్స్ని, 10% క్రియేటర్స్ని అంతా కూడా కంట్రోల్ చేసేది ఈ 5%. మీరు ఒకసారి మీ టీవీలో కానీ మీ ఫోన్లో కానీ రోల్స్ రాయస్ కారు యాడ్ రావడం చూసారా? ఎందుకు రాలేదు? మీకు వచ్చే యాడ్స్ మీరు కొనగలిగిన స్థాయి ఉన్న యాడ్స్ మాత్రమే, ప్రొడక్ట్స్ మాత్రమే మీకు కనపడతాయి. ఎందుకనంటే మీ స్థాయి అది కాదు. క్రియేటర్స్ని కంట్రోల్ చేసే కంట్రోలర్స్ ఈ సమాజాన్ని మొత్తాన్ని నడుపుతూ ఉంటారు. వారి ఆదేశాల అనుగుణంగానే ఈ క్రియేటర్స్ కంటెంట్ తయారు చేస్తారు. దాన్ని 85% కన్జ్యూమర్స్ పిచ్చిగా చూసి వారికి మరింత వ్యూస్ ఇచ్చి మరింత డబ్బుని వాళ్ళ ఖాతాలో వేస్తుంటారు. మీరు వీడియో చూడటం వల్ల వాళ్ళకైనా ప్రయోజనం అనుకోవచ్చు, కానీ మీరు చూసే ప్రతి వీడియోకి కూడా వాళ్ళకి వ్యూస్ ద్వారా డబ్బులు వస్తాయి అనేది ఈరోజు అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంలో నా అన్వేష్ గారు చేసిన ఒక వీడియోకి 10 మంది 10 రకాల వీడియోలు చేయడం ద్వారా వారు డబ్బు సంపాదించుకున్నారు. అలాగే అన్వేష్ గారు ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు అని చేసిన వీడియో కూడా చివరికి వ్యూస్ రావడం ద్వారా డబ్బు సంపాదించుకున్నారు. మీకు ముందుగానే చూపించాను. అన్వేష్ గారు ఈ సందర్భంగా చేసిన 2-3 వీడియోల వల్ల 8 లక్షల రూపాయలు సంపాదించానని, ఒక కొత్త ఐఫోన్ తీసుకున్నానని ఆయన చెప్తున్నారు. ఇక్కడ ఆయనకి 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ యూట్యూబ్లో ఆయనకి తగ్గింది చాలా తక్కువ మంది ఫాలోవర్సే. ఎందుకని ఆయన ఫాలోవర్స్ 0 అవ్వలేదు? ఒక మనిషి ఒక సందర్భంలో చిన్న మాట మాట్లాడిన దానికే జనాలందరూ హేట్ చేయరు. అతను అన్ఫాలో చేయండి అని ప్రచారం చేసేవారందరూ కూడా వాళ్ళ టైం వేస్ట్ చేసుకున్నారు తప్ప మళ్ళీ తిరిగి అన్వేష్ గారు మామూలు స్థాయికి వస్తారు. ఎందుకనంటే ఆయన వీడియోలో చూపించే విధానం వాస్తవానికి మనం ఆ లైఫ్ స్టైల్లో ఉండలేం కాబట్టి, ఆ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళన్నా చూసి ఆనందపడటానికి ఎక్కువ మంది ఇష్టపడతారు కాబట్టి అన్వేష్ గారికి ఎప్పటికీ ఫాలోయింగ్ తగ్గదు. ఈ వీడియో లాస్ట్కి వచ్చింది కాబట్టి గురువుగారు ఆశీర్వాదం ఉంటుంది కామెంట్ చేయండి అనగానే పిచ్చిగా కామెంట్ చేసిన వాళ్ళందరూ కూడా 85% ఆఫ్ ది పీపుల్లో ఉంటారు. ఎందుకంటే నేను తర్వాత ఏం చెప్పబోతున్నానో కూడా తెలియకుండా నేను చెప్పగానే కామెంట్ చేయడం సమంజసం కాదు. తప్పుగా అనుకోవద్దు, దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆ కామెంట్ తీయడం వల్ల కూడా ఉపయోగం లేదు. ఇది మీ మైండ్ సెట్ని చెప్తుంది. మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు పూర్తిగా మీ జ్ఞానాన్ని, మీ విచక్షణని మొత్తం అర్థం చేసుకున్న తర్వాత మీరు దీనికి అవసరమా, ఈ వీడియో నాకు అవసరమా లేదా తెలుసుకుని అప్పుడు కామెంట్ చేయండి. నేను చెప్పాను కదా అని ముందే కామెంట్ చేయడం వల్ల మీ విచక్షణని మీరు కోల్పోతున్నారు. ఇది కేవలం నా వీడియో కోసం మాత్రమే కాదు, మీకు అవసరమైన వీడియోస్ మాత్రమే చూడండి. నెగిటివ్ వీడియోస్ చూడకుండా పాజిటివ్ వీడియోస్ని, మీకు అవసరమైన వీడియోస్ మాత్రమే చూడమని మిమ్మల్ని హెచ్చరించడం కోసం, మిమ్మల్ని మీ మైండ్ సెట్ని మార్చడం కోసం నేను చేసిన వీడియో. ఇక మధ్యలో కామెంట్ చేయమన్నప్పుడు కామెంట్ చేసిన వారు అటు క్రియేటర్స్గా ఉండడానికి, ఇటు కన్స్యూమర్స్గా ఉండడానికి మధ్యలో ఉన్నవారు. వారు ఆలోచనతో, విచక్షణతో ఆలోచిస్తున్నారు, కానీ
ఏం చేయాలో తేలని పరిస్థితిలో ఉన్నారు. మీ మైండ్ని మంచి ఉపయోగపడేలా చేసుకోగలిగితే కనుక మీరు మంచి క్రియేటర్స్ అవ్వగలుగుతారు. ఇక ఇప్పుడు వీడియో లాస్ట్లో కామెంట్ చేసేవారు మాత్రం కంట్రోలర్స్. వీడియో మొత్తాన్ని చూసి ఇది ఉపయోగపడే సబ్జెక్ట్ అని అర్థం చేసిన తర్వాత మాత్రం కామెంట్ చేయగలుగుతున్నారు కాబట్టి వారు ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడే కంట్రోలర్స్. వీరు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాదు, వాళ్ళ జీవితంలో కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు. ఈ వీడియోలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాలను కానీ మాటలు కానీ మాట్లాడి ఉంటే కనుక దయచేసి క్షమించగలరు. వాస్తవాలను మాట్లాడుకోవడం ద్వారా ఈ అనంత సృష్టిలో ఉన్న అనేక రకాల రూపంలో ఉన్న శక్తిని మనం ఛానలైజ్ చేసుకోవడం ద్వారా డబ్బు సంపాదించుకోవడం తేలిక అని చెప్పే భాగంగా ఈ టాపిక్ని తీసుకోవడం జరిగింది. అనేది భావించవద్దు. అందరూ అర్థం చేసుకుని మీ పరిసరాలకు అనుగుణంగా ఉన్న అవకాశాలని ఛానలైజ్ చేసుకుని డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఎలా సంపాదించుకోవాలన్న దాని గురించి ఆలోచించి అడుగు వేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ యూనివర్స్.